నమస్తే అన్న. చెప్పనా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? మన జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకండి? ఎందుకంటే ఆయనకి అమ్మఒడి కాపు నేస్తం అలా రైతు భరోసా రైతులకి బాగానే ఉంది, ఇలా చదువుకున్న పిల్లలకి బాగానే ఉంది, అందరికీ బాగానే ఉంది. ఇప్పుడు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వస్తే అని అంటున్నారు వాళ్ళు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్రైవేట్ స్కూల్ మీద అలా బాక్స్ పెడతారు. ఈ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు గవర్నమెంట్ స్కూల్లోనే అంటే పేదవాళ్ళకి అందుబాటులో ఉంటుందని చెప్పి ఆయనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నీ కూడా తెచ్చుకుంటా బాగా స్కూల్లో కూడా బాగా చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు పేదవాళ్ళే తెలుగు మీడియంలో చదువుకోవాలి, అంటే డబ్బున్న వాళ్ళే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంటారు. ఇప్పుడు తీసేస్తే ఎలాగ? మరి మన ఈయన ఉన్నారు కదా ఎవరు చంద్రబాబు నాయుడు గారు అలాగే చెప్తారు. ఎందుకంటే ఆయనకి డబ్బులలో ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి, పేదవాళ్ళు చదవాలంటే ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఉండవు. అందుగురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మంది గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నీ. ఇప్పుడు పథకాలు ఇవ్వడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది కదా, సో దాని గురించి ఎలా ఉంది? సంతోషంగా ఉందా? మరి సంతోషం అందరూ పేదవాళ్ళందరూ సందేహం పడినప్పుడు సంతోషంగా ఉంటుంది కదా. అలా అనిపిస్తుంది. బాగానే ఉంది అందరికీ. మళ్ళీ ఆయనే కావాలని కోరుకుంటాం. ఆయన నాన్నగారికి చేసినప్పుడు కూడా అందరికీ పేదవాళ్ళందరికీ మంచిగా చేశారు. ఈయన కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. ఎన్ని సీట్స్ రావచ్చు అనుకున్నారు జగన్ గారికి? జగన్ గారికి అయితే యాక్చువల్గా అయితే ఆయన 175 అనుకుంటున్నారు. కానీ మేము అనుకునేది అయితే 175 కాకుండా ఒక 140, 150 కూడా వస్తాయని మేము అనుకుంటున్నాం. పథకాలన్నీ ఆయన ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదేంటి మధ్యలో ఉండి డైరెక్ట్గా ఆయన అకౌంట్కి కొట్టడం వల్ల అంత బాగానే చేస్తామని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. పెన్షన్లు పెంచడం కానీ దేనికైనా జగన్మోహన్ రెడ్డి అయితే బాగానే ఉన్నారు, అంతా బాగానే చేస్తాం మేము కోరుకుంటున్నాం. అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఖాళీగా ఉన్న సచివాలయం ఇప్పుడు జాబులు వచ్చాయి, ప్లస్ వాలంటీర్లు కూడా జాబులు వచ్చాయి. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా వాళ్ళ ఇంటికి అప్పు చెప్పడం వల్ల పేదవాళ్ళు ఇబ్బంది పడలేదు కదా. అప్పుడు అదే పెన్షన్ టైంలోనే టీడీపీ పెన్షన్లోని వెళ్ళి 2 రోజులు 3 రోజులు కూడా ఇక్కడ రాంకుల దగ్గర కూర్చొని వచ్చేది. కానీ ఈ టైంలోనే 1 డే ఫస్ట్ తారీఖుకి ఉదయం అవ్వబోతుకి అందరికి పెన్షన్లు అందరికీ వెళ్తున్నాయి. ఆ రోజు మిస్ అయితే 2వ 3వ తారీఖులో కూడా ఇచ్చేస్తున్నారు. ఆయన గురించి ఆయన దేవుడు అనుకుంటున్నారు జనం అందరూ, ఆయనే కావాలని కోరుకుంటున్నారు.